దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనందరము కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. అపవాది వేసేటువంటి వాడి యొక్క తంత్రాలను మనం ఎదుర్కొనడానికి దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాలు మనం ధరించుకోవాలి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అసలు సాతాను గాడు వీడు ఎలా పుట్టాడు, అసలు వాడిని ఎలాగ మనం అంతం చేయాలి, ఎందుకనంటే వాడితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం చేస్తుంది. 1 పేతురు 5:8 చూసుకున్నట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహవలే ఎవడిని మృంగుదునా అని వాడు ఇటు అటు తిరుగుతున్నాడు. చూడండి, అసలు మీ విరోధి అయిన అపవాది అంటే నిజంగా వాడికి మనకి ఏమన్నా విరోధం ఉన్నది ఏమన్నాని, వాడికి మనకి ఏమన్నా శత్రుత్వం ఉన్నదా? మనం ఏమన్నా అడిగి చేసామా? మన యొక్క తోటి వారితోటి ఒకవేళ మనకేమైనా ఇవ్వవలసి వస్తే, లేకపోతే ఏదైనా సరే మన కొట్లాటలు జరిగితే విరోధి అయితే శత్రువుగా ఉంటారు. మరి అపవాది సాతానుగాడు మనకి ఎక్కడ అపవాదిగా ఉన్నాడు, ఎక్కడ మనకి విరోధిగా ఉన్నాడు, మనం ఒకసారి వీడి గురించి మనం ఆలోచించాలి. ఇదిగో మీ విరోధి అయినటువంటి ఈ అపవాది గర్జించడం వల్లే ఎవడి మృంగిదమా అని వాడు ఎదురు చూస్తున్నాడంట. ఒకసారి మనం చూసుకున్నట్లయితే దేవాతి దేవుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. అరే, నాకు నా బిడ్డలు కావాలి, వారు ఫలించాలి అని ఆయన అనుకున్నాడండి. ఆయన అనుకుని నిజంగా తన బిడ్డల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:4 చూసుకున్నట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున మనల్ని ఆయన చూడండి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మనం దేవునికి దగ్గరగా ఉండాలి, ఆయనలో మనం ఉండాలని దేవతి దేవుడు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చూసుకున్నట్లయితే 1:13-14 చూస్తే చివరి వచనాల్లో అని దూతలలో ఎవని గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పునా, అంటే తన బిడ్డల్ని ఏర్పాటు చేసుకుని తన బిడ్డలకి సర్వ సృష్టిని సృష్టించాడు. తన బిడ్డలకి సేవ చేయటానికి దేవదూతల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది మన జీవితాల పట్ల. ఏదో అయినా సృష్టించేలేదు మనల్ని, నామమాత్రంగానే తన స్వాస్థాలతోటి తయారు చేసుకున్నాడు. తన బిడ్డల కొరకు సేవకుల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. వీరందరూ రక్షణయును స్వాస్థ్యము పొందబోవారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఎవరు? దేవదూతలు మనందరికీ సేవకులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అవే కదా, గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము పంచభూతాలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. వీటన్నిటిని మనకి దేవదూతలుగా మనకి సేవ చేసేవారుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 1:6 చూస్తే తన దూతలను వాయువులుగాను, చూసారా, వాయువు గాలిని ఒక దూతగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగాను చేసుకునేవాడు. చూడండి, ఆయన తన బిడ్డల కొరకు నిజంగా దేవదూతల్ని వాయువుగాను అగ్నిజ్వాలను తన సేవకులుగాను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అంటే తన బిడ్డలైనా
ప్రేమించాడు. అయితే ఈ యొక్క అపవాది విషయంలో ఈ అపవాది మానవుడు వల్లనే, మన వల్లనే వాడు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆది కాండంలోనే చూసుకున్నట్లయితే 1వ అధ్యాయంలో మనకు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నరుని నాసికారంధ్రంలో జీవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. ఎందుకనంటే దేవుడు సర్వ సృష్టిని తన నోటి మాట చేత ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మానవుని మాత్రం ఇదిగో మానవుడి యొక్క ఆ యొక్క జీవాన్ని కూడా దేవాతి దేవుడు మానవుని యొక్క నాసికారంధ్రంలో, నరుని యొక్క నాసికారంధ్రంలో జీవాయువుగా ఓదగా జీవాత్మ అయ్యాడు నరుడు. అంటే తను ప్రేమించాడు. నోటి మాటతో సృష్టిస్తే ఆయన ఏదైనా జరుగుతుంది, కానీ తన స్వాస్థాలతోటి చేసుకున్నాడు. అందుకే కీర్తన గ్రంథం 148లో చూసుకున్నట్లయితే 4వ వచనంలో యెహోవాని స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాని స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి, ఆయన ఆజ్ఞగా అవన్నీ పుట్టెను. చూడండి, ఆకాశములు కానీ మహాకాశములు కానీ జలములు కానీ ఆయన ఆజ్ఞిస్తే పుట్టాయి, కానీ మనిషిని తన స్వాస్థాలతో చేశాడు. ఇబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే మనము మాట్లాడబోచున్న ఆ రాబోవు కాలమును చూడండి. ఈ అపవాదిగాడికి ఎక్కడంటే ఏంటి, మేము ఎంతకాలం దేవుని దగ్గర సేవ చేస్తున్నాము, తన బిడ్డల దగ్గర కూడా సేవ చేస్తున్నాము, ఇంకా మాకేమీ లేదా మాకు. ఇప్పుడు చూడండి, మనము ఒక యజమాని దగ్గర పని చేస్తున్నప్పుడు నాకు నీ ఇల్లు రాసిచ్చేయండి అని అడిగితే ఎట్లాగుంటుంది? సేవకులే పని చేయటం వెళ్ళిపోవటమే. ఈ దేవదూతల్లో కూడా ఇదిగో దేవుని యొక్క వాక్యం చేస్తుంది, మనము మాట్లాడబోచున్న ఆ రాబోవు కాలమును ఆయన దూతలకు లోపరచలేదు. మరి ఎవరికి లోపరిచాడు? మనకి లోపరిచాడు. ఆయన మన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు ఆ పరలోక రాజ్యాన్ని. కానీ దేవదూతల కన్ను పడింది దాని మీద. మాకు లేదా? మేము ఎంతవరకు కూడా సేవే చెయ్యాలా? అందుకే ఆయన అంటున్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఆయనున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదిను. చూడండి, మనకి దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడండి. దేవదూతలకైతే అవకాశం లేదు, తన బిడ్డలమైనటువంటి మనకి ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ఇదిగో యెషయా గ్రంథంలో చూసుకున్నట్లయితే 6వ అధ్యాయం 2వ వచనంలో, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండిను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనిచు రెంటితో ఎగురుచుండిను. చూడండి, 6 ఉన్నాయి మొత్తం మీద రెక్కలు, 2తోటి ముఖము కప్పుకున్నాయి. ఎందుకు? ఆయన యొక్క ప్రకాశం మానాన్ని, ఆ ప్రకాశం, ఆ కాంతిని, దేవుని యొక్క తేజోమయమని, కోటి సూర్యుల తేజోమయుడైన ఆయన కాంతిని వారు చూడలేరు. ఇదిగో 2 కాళ్ళతోటి వారు కప్పుకున్నారు, రెండు కాళ్ళను కప్పుకున్నారు, 2తో వారు ఎగురుతున్నారు. ప్రియ సోదరి సోదరుడా, అంటే దేవుడు మన జీవిత పట్ల ఒక ప్రణాళిక ఉంచాడు. ఇదిగో అందుకే ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచన వచ్చిందో, మేము ఎంతసేపు దేవునికి సేవ చేయాలి, ఇదిగో తన యొక్క బిడ్డలకు సేవ చేయాలి, మాకు లేదా ఈ పరలోక రాజ్యము అనుకున్నారు. చివరికి ఆ యొక్క దూతలు ఎక్కడి నుంచి పడిపోయారో చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం చదువు, తేజో నక్షత్రమా, వేకువ చుక్కవా, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములు పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునికి ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. చూడండి, దీని యొక్క ఆశ ఏంటంటే దేవుని కంటే ఉన్నతంగా, దేవునికి పైగా కూర్చోవాలని ఈ సాతాను, అపవాది, ఈ ఘట సర్పము వీడి యొక్క ఆలోచనలో. ఇదిగో నీవు మనసులో అనుకొంటివి కదా, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచిన వారు నిన్ను నిదానించి చూచినట్లు తలపోయిదురు, భూమిని కంపింపజేసి రాజ్యములు వణికించిన వాడు ఇతడేనా, లోకమును అడవిగా చేసి దాని పట్టణంలో పాడు చేసిన వాడు ఇతడేనా? ఇతడే కదా, సాతానుగాడే కదా.
వాడి మనసులో తలంచుకున్నాడు, వాడు కిందకి భూమి మీదకి త్రోయబడ్డాడు. ఎందుకు? పరలోకంలో ప్రకటన గ్రంథం 12:7 చూస్తే అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. అక్కడి నుంచి దూత భూమి మీదకి త్రోయబడ్డాడు. వాడికి ఇంకేం మాత్రం ఆ పరలోక రాజ్యములో ఉండేటువంటి అధికారం లేదు. ఇదిగో సాతాను గారినంట వాడి అంతం నిజంగా. ఎందుకనంటే దేవుడు తన బిడ్డల కొరకు పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాని కొరకే వాడు పన్నాగం పన్నాడు. వాడు మనసులో తలంచాడు, నేను దేవుని కంటే ఎత్తులో ఉండాలనుకున్నాడు. అయితే వాని యొక్క పీడ విరగాలంటే 2 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2:8 అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి. చూడండి, దేవుని యొక్క నోటి ఊపిరి చేత నేను కూడా, దేవుడు కూడా మన ఊపిరి చేత వాడు నశింప చెయ్యాలి. వాడిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయును. నోటి ఊపిరి చేత వాడు నాశనం అయిపోతాడు. వాడి యొక్క బంధకాల్లో మనం పడకుండా ఉండినట్లయితే ఇదిగో ప్రతివాడు తమ తమ వరుసలోనే బ్రతికింపబడును. ఎందుకంటే వాడి యొక్క పని ఏమిటంటే మనల్ని నాశనం చేయాలని వాడి పని. అయితే దేవుని యొక్క నోటి ఊపిరి చేత వాడు నాశనం అయిపోతున్నాడు. దేవుని యొక్క నోటి ఊపిరి చేత మనకు నాసికారంధ్రాల్లో ఊయగానే మనం జీవాత్మను పొందుకున్నాం. అదే నోటి ఊపిరి చేత సాతానుడు సంహరించబడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. మనందరము కూడా ఎప్పుడైతే కనుక దేవుని యొక్క రాజ్య సువార్తను మనము ప్రకటిస్తామో అప్పుడు వాడి యొక్క అంతము ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. ఎందుకనంటే గలతీయుల రాసిన పత్రిక 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ఇక్కడ చూసుకున్నట్లయితే భిన్నమైన సువార్తను ప్రకటించడం వలన, సువార్త సరైనటువంటి సువార్త మనుషుల్లోకి ఇంకా ప్రపంచంలోకి ఇంకా వెళ్ళలేదు. సత్యమైనటువంటి సువార్త, భిన్నమైనటువంటి సువార్తకి ఆ గలతీయులు ఏమైపోయారు? మారిపోయారు. దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. పౌలు గారు అంటున్నారు కదా, వారందరూ కూడా క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అనిచున్నది. వాడిని నాశనం చేయాలంటే వాడు అంతం ఎప్పుడంటే ఈ సర్వ లోకానికి, సర్వ సృష్టికి సువార్త వెళ్ళినట్లయితే వాడి అంతం ఉంటుంది. కనుక ప్రియ సోదరుడా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వటానికి. అది ఈ సాతానుగాడు కావాలనుకున్నాడు. కానీ వాడు పడద్రోయబడి అవ్వమ్మని ప్రేరేపించాడు, పాపంలో పడవేశాడు. ఇదిగో వాడు ఎవడు మృంగిద్దామని వాడు ఇటు అటు తిరుగుచున్నాడు. వాడి కుయుక్తులకి, వాడు పన్నేటువంటి పన్నాగాలకి మనం భయపడిపోకుండా దేవునికి దగ్గరగా ఉండి వాడిని అంతము చేద్దాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, సాతాను ప్రభా ఎవడు మృంగిద్దామా అని వాడు గర్జించే సింహం వలె వాడు అటు ఇటు తిరుగుతున్నాడయ్యా. ఇదిగో తండ్రి, వాడిని ప్రభా మేము పాడదోలటానికి నా తండ్రి మాకు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, వాడు మా వల్లే నా తండ్రి వాడు పుట్టాడయ్యా. ఎందుకనంటే నువ్వు మాకు పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని ప్రభా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. అది వాడు కావాలనుకుని ప్రభా. ఇదిగో తండ్రి, వాడు ఎన్నో పన్నాగాలు పని ఉన్నాడయ్యా. వాడిని ఎదిరించడానికి నీ సర్వాంగ కవచాలు మేము ధరించుకుని ప్రభా, నీ శక్తితో ప్రభా మేము జీవించడానికి మాకు సాయం దయచేయమని, అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేయండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామమున అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.